యెషయా గ్రంథము 49:1 ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా, ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. 2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. 3 ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. 4 అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమియు లేకుండా నా బలమును వృథాగా వ్యయపరచి యున్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే యున్నది. 5 యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను కాగా, తనకు సేవకుడనయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. 6 నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించియున్నాను. 7 ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. 8 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర నాలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. 9 మార్గములలో వారు మేయుదురు, చెట్లులేని మిట్టలన్నిటిమీద వారికి మేపు కలుగును. 10 వారియందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు, నీటిబుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పియైనను కలుగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. 11 నా పర్వతములన్నిటిని త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. 12 చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కునుండియు పడమటి దిక్కునుండియు వచ్చుచున్నారు, వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు. 13 శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. 14 అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. 15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. 16 చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నాయెదుటనున్నవి. 17 నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడుచేసినవారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. 18 కన్నులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు, నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె ఒడ్డాణము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు, నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 19 నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును, నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉందురు. 20 నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. 21 అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా, వీరిని నాయందు కనినవాడెవడు, వీరిని పెంచినవాడెవడు, నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు. 22 ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. 23 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు, వారు భూమిమీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కని పెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు. 24
బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురా? 25 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టినవారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టినవారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. 26 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. యెషయా గ్రంథము 51 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది? నా అప్పులవారిలో ఎవనికి మిమ్మును అమిమవేసితిని? మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి, మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగము చేయబడెను. 2 నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమీయకుండనేలా? నా చెయ్యి విమోచింపలేనంత కురచయైపోయెనా? విడిపించుటకు నాకు శక్తిలేదా? నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును. 3 ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను, అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను. 4 అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. 5 ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. 6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమిమవేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. 7 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. 8 నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు, నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదము, నా ప్రతివాది ఎవడు? అతని నాయొద్దకు రానిమ్ము. 9 ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును, నామీద నేరస్థాపన చేయువాడెవడు? వారందరూ వస్త్రమువలె పాతగిలిపోవుదురు, చిమ్మెట వారిని తినివేయును. 10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. 11 ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్నికొరవులను మీ చుట్టూ పెట్టుకొనువారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి, నా చేతివలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదనగలవారై పండుకొనెదరు. యెషయా గ్రంథము 51:1 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి. 2 మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి యుండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని. 3 యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు, దాని ఎడారి భూములు యెహోవా తోటవలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును. 4 నా ప్రజలారా, నా మాట ఆలకించుడి, నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నాయొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. 5 నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును, ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. 6 ఆకాశమువైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును, భూమి వస్త్రమువలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలె చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. 7 నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులుపడకుడి. 8 వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దీక గొర్బొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును, అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. 9 యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుగు కొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము, రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా, మకరమును పొడిచినవాడవు నీవే గదా. 10
అగాధ జలములుగల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా. విమోచింపబడినవారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసినవాడవు నీవే గదా. 11 యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్యసంతోషము వారి తలలమీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. 12 నేనే మిమ్ము నోదార్చువాడను. చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుదువు. 13 బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడునప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్తయైన యెహోవాను మరచుదువా. బాధపెట్టువాని క్రోధము ఏమాయెను. 14 కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. 15 నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. 16 నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నాజనము నీవేయని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతినీడలో నిన్ను కప్పియున్నాను. 17 యెరూషలేమా, లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతినుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా, నిలువుము. 18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూప గలవాడెవడును లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేపట్టు కొనువాడెవడును లేకపోయెను. 19 ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు. పాడు నాశనము, కరవు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును. నీ కుమారులు మూర్ఛిల్లియున్నారు. దుప్పి వలలో చిక్కు పడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడియున్నారు. 20 యెహోవా క్రోధముతోను నీ దేవుని గద్దింపుతోను వారు నిండియున్నారు. 21 ద్రాక్షారసములేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. 22 నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు. నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసియున్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. 23 నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చెదను.